విచారణ జరపాలి. మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య నెల్లూరు నగరంలోని భక్తవత్సల నగర్ గిరిజన భవనం నందు శుక్రవారం సాయంత్రం విద్యార్థిని కత్తి ప్రణీత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య. ఈ సందర్భంగా దూడల పెంచలయ్య మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు బీవీ నగర్ లో ఉండే గిరిజన భవన్లో జరిగిన 2 టేబుల్ సమావేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు మరియు ప్రజా సంఘాలతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా హాజరయ్యాయి. ముందుగా కడుపు కోతతో దుఃఖిస్తున్న మృతి చెందిన విద్యార్థి ప్రణీత తండ్రి కొండాపురం మండల విద్యాశాఖాధికారి కత్తి రవి ఆవేదనతో తమ కుమార్తె చనిపోయిన తీరు చెప్తుంటే ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్యే. పాపను ఎవరో చంపి ఉరివేసుకున్నట్లు క్రియేట్ చేస్తున్నారని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన దూడల పెంచలయ్య ఆవేదన వ్యక్తపరిచారు. ఈ అఖిలపక్ష సమావేశం తీసుకున్న ఏ కార్యాచరణకైనా మహాజన టీచర్స్ అసోసియేషన్ సంఘం తరపున తప్పకుండా తమ కుమార్తె మృతి పట్ల ఎన్నో అనుమానాలున్నాయని చెప్తున్న ఎంఈఓ రవికుమార్ గారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి ఎంటీఏ వెనకాడదని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రణీత చనిపోయిన విషయం పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తున్న తండ్రిని దూడల పెంచలయ్య ఓదార్చుతూ, మీరు బాధపడొద్దు, జరిగిన సంఘటన చూస్తుంటే అందరికీ చాలా బాధ కలుగుతోంది. మీకు సరైన న్యాయం జరిగేంత వరకు అన్ని ప్రజా సంఘాల, దళిత సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పడతాయి. ఇంకా మృతిపైన అనుమానాలు నివృత్తి చేయకపోతే ఈ విషయం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకొని పోయి పాపది హత్య లేదా ఆత్మహత్య అనే విషయం నిగ్గు తేలుస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఇది జరగలాంటి సంఘటన. మన చిట్టేసి రమేష్ అన్న వాట్సాప్లో పెట్టినప్పుడు అన్న ఒకే ఫలానా మన ఎంఈఓ సార్ కూతురు చనిపోతుంటే మన బాధ్యత వేరే ఉంటే సార్కి సపోర్ట్ చేయండి అని పెట్టినప్పుడు నేను చూశాను. నేను చూసిన వెంటనే నేను స్పందించి ఆమె వెంటనే సార్ మెసేజ్ కూడా వచ్చింది. ఆ మెసేజ్ వస్తానే ఇంక నేను బయటపడుతుందా ఏమనుకోదా వెంటనే నేను అన్నం పిల్లలు ఒక వీడియో వదిలాను. ఆ వీడియో వదిలితే కొన్ని కూడా పోలీసు చెప్పుకుంటే వెంటనే పోలీసు సార్ మీరు స్కూల్లో ఉంటే మీరు చూసారా, అది మీరు సంపబడ్డాది చంపారు అన్నట్టుగా మీరు వీడియో చేశారే అని అన్నారు. ఆ నిజ నిర్ణయాలు చూస్తుంటే అట్టే అనిపిస్తున్నాయి మాకు. అందుకని వచ్చే మెసేజ్ బట్టి ఉంటాయి. చనిపోయిన దానికి అక్కడ ఉన్న ప్లేస్కి సంబంధాలు లేవు కదా, మా కమిటీ అక్కడ పోలేదు అన్నట్టుగా మేము వాళ్ళ సమాధానం చెప్పుకున్నాము. ఏది ఏమైనా వివక్షత ఇది 100% చిన్న కొత్త పిల్లలు చదివాడు, వివక్షత గురి వెనక్కి చేసుకుంటున్నాడు. అదే ప్లేస్లో నా కూతురు సంపాదించింది. 6వ తరగతి వాడు వివక్షత గురయ్యి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకు వాళ్ళు గొడవ అని అప్పుడు నేను ఆ పుస్తకంతో గొడవ పెట్టుకుని నా కూతురిని నేను చేసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఈ పాప ఏంటంటే హుషారుగా ఉంది కాబట్టి, బాగా చదువులో ముందుంది కాబట్టి అక్కడ కూడా ఓర్చుకోలేరు కదా. అంటే ఇంటికాంటే ఇంజక్షన్ ఇచ్చి పెడతా ఉంటారు కదా. ఈ వివక్షతో గురై ఉంది కాబట్టి ఈ పరిణామాలని చూస్తే ఈ పరిణామాలు నాకు తెలిసిన అవగాహన వల్ల పాప అయితే చనిపోవాల చంపబడింది. వీటికేంటంటే ఒక అగ్ర కుక్కడెలుకున్నా కూడా అప్పుడప్పుడు ఎంక్వైరీ చేయటము, ఎంక్వైరీ ఎన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు కానీ అనుకుంటే క్లూ టీముని తీసుకొచ్చి పెద్దగా విచారణగా జరిపితే ఆ క్లూ టీమ్గా జరిపితే ఖచ్చితంగా నిజంగా బయటపడతాయని నా ఒపీనియను. ఇదే పక్షాన మనం ఇంకొకసారి మీరు అందరూ కూడా కలిసి ఉంటారు. అన్న చెప్పినట్టు మన పెద్దవన్న జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మనం కలుస్తాం. ఇప్పుడు చాలా స్పీడ్గా ఉంది మన ఎస్పీ అమ్మ గారు. ఆవిడ నిలదీస్తాం, అమ్మ మా కడుపు కోత ఆడ జరిగింది, ఉద్యమం మేము రోడ్డు ఎక్కగతదికే మాకు న్యాయం చేస్తారా చేయరా, చనిపోయిన మా బిడ్డని ఎట్ట మీరు రప్పించలేరు, మరో బిడ్డ కూడా ఎలా జరగకూడదు, ఏవే హత్యలుగా జరుగుతూ ఉంటే మా బిడ్డలు చదివేయాలన్నా కూడా మేము భయపడతాము, మేము ఎక్కడ చదివించుకోము, మాకు చదువుకోవడానికి మాకు ఎక్కడ లేకపోయా చదివిస్తుంటే ఘోరాలు జరగాలని కలెక్టర్ ఎస్పీ అమ్మని కూడా నిలదీసేద్దామని నా ఒపీనియను. ఇంకా అందరూ మాట్లాడడం పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఏది ఏమైనా ఏ కార్యాచరణ తీసుకున్నా అన్ని సంఘాలతో కలిసి మా మహాజన సంఘం కూడా కలిసి వస్తుంది. అంటే
ఒక బిడ్డ చదువుకి ఒక తండ్రికి గడిపిపోతా అనేది ఒక నిర్ణయం కాదు. కాబట్టి మా సహాయ సహకారం ఎట్ట కావాలా మీరు ముందు ఉంటే మేము అనుకుంటే ఎట్ట 50 రమ్మన్నా మేము కూడా ఉద్యోగ పోరాటంలో మేము ఉంటామని మేము హామీస్తాం.